ప్రభునందు మీ అందరికీ ప్రైజ్లాడండి. వండర్ఫుల్ బ్యూటిఫుల్ స్త్రీలందరూ ఇక్కడ ఉన్నారు. వారందరికీ ప్రైజ్లాడండి. సంతోషంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉన్నారా? ఎస్ చెప్పండి పక్కన వాళ్ళతో, నేను చాలా సంతోషంగా ఉన్నా ఈరోజు. చెప్పలేనంత ఆనందం ఉంది. అది నోటి మాటల్లో కూడా మీకు తెలుస్తుంది. చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ. ఈ విధంగా తిరిగి మరలా మనము స్త్రీలుగా సహవాసంగా జ్ఞానులైనటువంటి స్త్రీలుగా మనం అందరం కూడుకున్నాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, ప్రతి వారం కంటిన్యూగా ఈ స్త్రీల కూటమి జరుగుతుంది, ఉమెన్స్ మీటింగ్ జరుగుతుంది. అది ఏ విధంగా అని కాదు, మనము జూన్ మంత్ అంతా ఫాస్టింగ్ ప్రేయర్స్లో గడిపాము. అందరితో కలిసి వాక్యం ప్రకారం ప్రార్థించడం జరిగింది. అనేక గొప్ప సంగతులు కూడా మనం గ్రహించడం జరిగింది. వాక్యంలో ఉంది, వాక్యం నీ యొద్దను, నీ నోటిలో, నీ హృదయంలో ఉంది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అని వాక్యంలో ఉంది కదా. అలాంటి విశ్వాస వాక్యాన్ని మనం విన్నాము, ఆ వాక్యాన్ని మనం పొందుకున్నాము. ఒక మాట చెప్పాలంటే, మనం ఏదైతే పొందుకున్నామో, ఏదైతే ప్రార్థన చేశామో, ఏదైతే కలిగి ఉన్నామో వాటన్నిటినీ బయటికి మన మాటల చేత ఒక అస్త్రాలుగా, ఆయుధంగా ప్రకటించడం జరిగింది. మనం ఏది పలికామో, ఏది ప్రార్థన చేశామో అది క్రియరూపకంగా మన ఎదుటికి రావడం జరిగింది. నిన్న ఎంతమంది మన గ్రూప్లో ఉన్న పోస్ట్ని చూడడం జరిగింది. అది అసంభవం, అసాధ్యము, ఇక్కడికి రారు అని చాలామంది చెప్పినారు పాస్టర్ క్రిస్ గారు, అయ్య గారి గురించి. ఇంకా అయ్య గారు అక్కడి నుంచే ప్రపంచ దేశాలకి లైవ్లోనే, ఆన్లైన్లోనే మాట్లాడతారు అని చెప్పడం జరిగింది. కాకపోతే మన ఆత్మీయ తండ్రి గారు ఎప్పుడు పలుకుతా ఉండే ఏంటంటే, తప్పకుండా ఇండియాకి అయ్యగారు వస్తారు, మనమే తీసుకొస్తాం. ఎలా తీసుకొస్తాం అంటే బై ఫెయిత్, అంతే, విశ్వాసంతో పలకడం జరిగింది. వండర్ఫుల్గా నిన్న అద్భుతంగా దైవజనుల నోట్లో నుంచి నేను ఇండియాకి వస్తాను అనే మాట రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏది పలుకుతే అది జరుగుతుంది, ఏది అడిగితే అది జరుగుతుంది. చెప్పండి, నేను ఏది పలుకుతే అది జరుగుతుంది, ఏది అడిగితే అది జరుగుతుంది. అది మంచి అయినా చెడైనా. మంచి పలుకుతే, పాజిటివ్గా పలుకుతే పాజిటివ్ విషయాలే జరుగుతాయి. అదే నెగిటివ్ విషయాలు, అనవసరమైన ఈ లోక విషయాలు మీరు మాట్లాడితే, మాట ఉంది, మీరు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వదింపబడతారు. ఇతరులు మీరు శపించరు అనుకోండి, వాళ్ళు దైవిక పరంగా ఉంటే ఆ శాపాలు వాళ్ళ మీద పడవు. అంటే ఫిల్లింగ్ ద బ్లాంక్ మీరే అర్థం చేసుకోండి. మీరు ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడతారు. కాబట్టి మన నోటిలో నుంచి ఎప్పుడు ఒక ఆశీర్వాదకరమైన మాటలే ఉండాలి, విశ్వాస సంబంధమైన మాటలే ఉండాలి. కాబట్టి ఆ విశ్వాస సంబంధమైన మాటలు క్రియరూపకం దాలుస్తుంది, ఒక విజయము మన ఎదుటికి వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుని బట్టి దేవునికి స్తోత్రం. కూర్చుందాం, అందరం దయచేసి కూర్చుందాము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ. ఎస్, చాలా రోజులైంది ఈ విధంగా స్త్రీలుగా, పర్టిక్యులర్గా స్త్రీలుగా మనం కూడి ప్రార్థించడము చాలా రోజులు అయిపోయింది. కాకపోతే దేవుని మహాకృపను బట్టి తిరిగి మనము ఈ విధంగా అందరము సహవాసంగా కూడుకున్నాము. చాలామందికి మేబీ డౌట్ ఉండి కొంతమంది రాలేకపోయినారు, కొంతమంది ఆన్ ది వేలో, మార్గంలోనే ఉన్నారు, లైవ్ చూస్తూ ఉండవచ్చు. కాబట్టి మీకు ఇన్విటేషన్ ఏంటంటే, ఇది కంటిన్యూగా జరుగుతుంది, ఇది ఆగదు. ప్రభు రాకడ వరకు ఈ స్త్రీల పరిచర్య కొనసాగించబడుతుంది. ఎందుకంటే మనుష్యుని ఇచ్ఛలో నుంచి రాలేదు ఈ పరిచర్య, దేవుని యొక్క ఆశలో నుంచి వచ్చింది. కాబట్టి ఇది పవర్ఫుల్, శక్తివంతమైనటువంటి కూటమి, ఇది ఉమెన్స్ మీటింగ్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసుకుంటే 2 మార్గాల గురించి, 2 ద్వారాల గురించి మనం వాక్యంలో చూస్తాం. 2 డోర్స్. ఏంటంటే ఇరుకు మార్గము, విశాల మార్గము. ఆ ఇరుకు విశాల మార్గం గురించి ప్రభువు మత్తయి సువార్తలో మాట్లాడుతూ ఏముందంటే, అక్కడ ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఏమన్నాడు దేవుడు? ఇరుకు మార్గమున
ఇది మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ ఉంది ఏంటంటే, వెళ్దాం మనము. రైట్. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, ఓకే, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఇక్కడ మనం చూస్తే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. నాశనముకు పోవు మార్గం ఏ విధంగా ఉంది అని అంటే వెడల్పుగా ఉంది. ఓకే, ఆ దారి విశాలమునై ఉన్నది. ఈ రెండు దారుల గురించి మనం చూస్తే ఇరుకు ద్వారం చాలా చిన్నగా కనిపిస్తూ ఉంది. అక్కడ నాశనముకు పోవు ద్వారం మాత్రం చాలా వెడల్పుగా విశాలంగా ఉంది. మనము ఈ లోకంలో చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోకంలో చూసుకుంటే మనము పిక్చర్ వేసుకుందాం. ఇరుకు ద్వారం ఒకటి ఉంది, చిన్న డోర్ ఒకటి ఉంది, చాలా విశాలమైన డోర్ ఇంకొకటి ఉంది. చాలామంది కన్నులు ఎక్కడ పడతాయి అంటే విశాలమైన డోరు, విశాలమైన ద్వారం మీదనే పడతాయి. చిన్న వాటి మీద పడదు, పెద్ద వాటి మీదనే పడుతుంది. అంటే మన చూపునకు రమ్యమైన విషయాల మీదనే మన కళ్ళు పోతాయి. అంటే ఏది బాగా కనిపిస్తుందో, ఏది పెద్దగా కనిపిస్తుందో, ఏది మనకు నచ్చుతుందో వాటి మీదనే మన మనస్సు తృప్తిపరచబడుతుందో అక్కడికే మన మనసు వెళ్ళిపోతుంది, మన కళ్ళు వెళ్ళిపోతాయి. ఇక్కడ నాశనముకు పోవు మార్గము చాలా వెడల్పుగా ఉంది, విశాలంగా ఉందంట. అక్కడ ఉంది ఏంటంటే దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. అలాంటి వాటి మీద పడే కళ్ళు అనేకములు. మనము ఈ లోకంలో జీవిస్తున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి అధికారి, వాడి ఆశలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి ఈ లోక చూపులకి, ఈ లోక కళ్ళకి. అయితే ప్రభు వాక్యం సెలవిస్తుంది, దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మీరు ఈ లోక సంబంధులు, కానీ ఈ లోకంలో మీరు జీవించటం లేదు, ఈ లోకం నుండి మిమ్మల్ని వేరు చేశా. అంటే మీరు ఈ లోకంలో ఉంటూ ఈ లోక ఆశలను అనుసరించవలసిన అవసరం లేదు. ఇతరులు నడిచే మార్గంలో, ఇతరులు చూసే చూపులతో మీరు చూడనవసరం లేదు. మీరు డిఫరెంట్గా చూడొచ్చు, మీరు ఒక కొత్త మార్గంలో నడవచ్చు. ప్రైజ్ ది లార్డ్. దావీదు గారు కూడా అన్నారు కదా, నేను వెళ్ళే మార్గము దేవునికి తెలుసు. ఆ మార్గంలో ఎన్నున్నా కూడా వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ప్రైజ్ ది లార్డ్. దేవుడే వాక్యం, వాక్యమే దేవుడు. కాబట్టి దేవుని వాక్యం ఉన్న చోట, దేవుడు మాటలు నేను విన్న చోట నేను ఇరుకులో ఉన్నట్లు కాదు, విశాలతలోనే ఉన్నట్లు. మనము కొన్ని రోజుల క్రితం వరకు ఏంటంటే చాలా కష్టపడి ఎదిగేవాళ్ళు, కొన్ని సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎలా అయిపోయిందంటే ఈజీగా ఎదిగిపోవాలి, ఈజీగా డబ్బులు వచ్చేసేయాలి. టెక్నాలజీ యుగము అంటే రోజులు నూతన పరచబడుతున్నప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ, పనులు సులువయ్యే విధానాలు చాలా వచ్చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, మనకు వాషింగ్ మిషన్లు వచ్చాయి కదమ్మా. ఇంతకుముందు వాషింగ్ మిషన్ లేవు, కొన్ని సంవత్సరాల క్రితం లేవు. అప్పుడు ఇంట్లో ఉన్న స్త్రీలు మాత్రమే అవన్నీ బట్టలు పిండడము ఇవన్నీ చేయడం వాళ్ళు చేసేవాళ్ళు. ఈవెన్ దో మిక్సీలు కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి మిక్సీలు చూస్తున్నారు కదా, మీ దగ్గర కొత్త, ప్రైజ్ ది లార్డ్, మీ దగ్గర న్యూ టెక్నాలజీ మిక్సీ ఉందా లేదమ్మా? ఓకే, కొత్త వాషింగ్ మిషన్ ఉందా లేదా? ఇప్పుడు చాలా న్యూ టెక్నాలజీ వచ్చింది. ఏంటంటే ఫోన్లో కూడా వైఫై కనెక్ట్ చేసుకొని ఉంటే మనం ఇంట్లో ఉండి కూడా ఆపరేట్ చేయొచ్చు, ఆఫ్ కూడా చేయొచ్చు, టైం సెట్ చేయొచ్చు. ఓకే, ఊరికి వెళ్ళినా కూడా చింత లేదు.
ఫ్యాన్లు కూడా ఈవెన్తో వైఫై టెక్నాలజీ వచ్చేసింది, మనం ఫోన్లతో ఆపరేట్ చేసుకోవచ్చు. లేచి నడిచి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేయాలంటే బద్ధకం. అలాంటి బద్ధకస్తులు తయారయ్యారు. ఏముంది, రిమోట్ పక్కకు మనం కూర్చున్న చోటనే రిమోట్ పెట్టేసుకుంటే సోఫాలో ఆన్ ఆఫ్, ఇంకా నడవనవసరం లేదు. అది నడవకనే చాలా మంచిగా పుష్టిగా ఆరోగ్యంగా తయారవుతున్నారు చాలామంది. ఇంతకు ముందు ఇవన్నీ కష్టం ఉండేవి, రుబ్బడాలు, వాషింగ్ మిషన్ లేని టైంలో బట్టలు పిండడాలు, ఇవన్నీ చాలా ఎక్సర్సైజ్ అయ్యేవి. పొట్టలు రాకపోతుండే అప్పుడు. ఎలాంటి కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఇవన్నీ చాలా తక్కువ ఉండేది, ఎందుకంటే ఎక్సర్సైజ్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ కొత్త కొత్త టెక్నాలజీ, కొత్త కొత్త పరికరాలు రావడాన్ని బట్టి వాటికి అలవాటు పడి ఏం చేస్తున్నామంటే ఎక్సర్సైజ్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, జిమ్లో ఉన్న ఆ ఓనర్కి ప్రతి నెల డబ్బులు కట్టాలి, డబ్బులు కట్టి మరి ఎక్సర్సైజ్ చేసి వస్తున్నాం. కానీ డబ్బులు లేకుండా కూడా ఇంట్లో చేసుకోవచ్చు, అది మన వల్ల కాదులేండి. కాబట్టి చాలామంది మనుషుల ఆలోచన ఏ విధంగా తయారైందంటే, కష్టపడకుండానే 2 బోర్డులు కనిపించినాయి అనుకోండి, ఏంటంటే మీరు కష్టపడకుండానే డబ్బులు ఎలా సంపాదించడం, అంటే ఎలా ఎదగడం అని ఒక బోర్డు ఉంది. ఇంకొక బోర్డు కనిపిస్తుంది, మీలో ఉన్నటువంటి టాలెంట్ని, మీలో ఉన్న జ్ఞానాన్ని వాడి మీరు సంపాదించడం ఎలా అనేది మేము నేర్పిస్తాం. మీకున్న జ్ఞానాన్ని మీకు తెలియజేసి మీరు ఎదగొచ్చో ఆ విషయాన్ని మేము నేర్పిస్తాం అనే బోర్డులు, 2 బోర్డులు కనిపిస్తే మీరు ఏది ఎంచుకుంటారండి? ఎలా తెలుసా? అమ్మో మేము కష్టపడకూడదు, మేము నడవకూడదు, రిమోట్తోనే ఫ్యాన్ ఆఫ్ చేయాలి, రిమోట్తోనే ఫ్యాన్ ఆన్ చేయాలి. ఇలాంటి మనస్తత్వం, స్వభావాలు ఏర్పడ్డాయి ఇప్పుడు. ఎలా అంటే మేము కష్టపడకూడదు, మా యొక్క లోపల ఉన్న టాలెంట్ మేము వాడకూడదు, మేము కష్టపడకుండానే, మేము అటు ఇటు నడవకుండానే మేము డబ్బులు సంపాదించాలి, ఎదగాలి. ఎలా అంటే కళ్ళు మూసుకొని తెరిచేలోపు, అంటే పడుకొని ఉదయం లేచేలోపు మాకు బ్యాంక్ అకౌంట్లు ఫుల్ అయిపోవాలి, మిలియన్స్, ట్రిలియన్స్, కోట్లు వచ్చేసేయాలి అని పలుకుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, మీ విశ్వాసం చొప్పున అవి వచ్చును గాక. కానీ అలాంటి మనీ, కోట్ల మనీ మీ అకౌంట్లో పడితే మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. మార్నింగ్ లేచి వాస్తవానికి నిజంగానే వచ్చింది, మీ పలికిన విధంగానే ఉంది కదా, విశ్వాసంతో మీరు ఏది పలుకుతే అది జరుగుతుంది. కొండను చూసి పడుకోమంటే పడిపోతుంది, కొండనే లెక్కలేదు, ఇంకా కోట్లు రావండి, మీకు వచ్చేస్తాయి. మార్నింగ్ లేచేసరికి మీకు మెసేజ్ కనిపిస్తుంది, ఏంటంటే ఇన్ని కోట్లు మీ అకౌంట్లో వచ్చి పడ్డాయి. మీ పరిస్థితి ఏంటి అప్పుడు చెప్పండి? ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చేస్తాడు ఫస్ట్, మీకు ఎట్లా వచ్చినాయి అని. అవి ఏం చేస్తారు మీరు? లేదా మీరు ముందే వాటి కోసం మీకు డబ్బులు ఎందుకు రావాలి, మీరు ఎందుకు అది ఆ ధనాన్ని యూజ్ చేయాలి, ఒక పర్పస్ ఉందనుకోండి, ఒక ఉద్దేశం ఉందనుకోండి, మీ ఆలోచనకు, మీ యొక్క క్రియకు, మీ యొక్క ప్రార్థనకు, మీ ఆలోచనకు ఒక ఉద్దేశం ఉంటే ఆ ఉద్దేశం ప్రకారం మీకు కోట్లు వచ్చి పడ్డా కూడా మీకు ఆల్రెడీ పనులు ఉన్నాయి, ఏమేం చేయాలో, ఆ మనీ ఎలా వాడాలో, ఇవన్నీ ఒక ఉద్దేశం ప్రకారమే మీరు అడిగారు. కాబట్టి మీకు ఎన్నో వచ్చి పడ్డా కూడా టెన్షన్ ఉండదు, ఆలోచించరు, మీరు వెంటనే చెప్పగలరు. ఎవరన్నా వచ్చి ఏదైనా అడిగినా కూడా ఎస్ నాకు ఈ అవసరం ఉంది, నేను అడిగా కాబట్టి ఇవి నేను దీనికోసం వాడతా అని నువ్వు ప్రిపేర్డ్గా ఉంటావు. కాబట్టి మనము కష్టపడకుండా వచ్చే వాటి మీద మనసు పెట్టకపోవడం మంచిది. అంటే నేను చెప్పా కదా 2 బోర్డులు, ఆ 2 బోర్డుల్లో నీలో ఉన్నటువంటి దేవుని ఉద్దేశం, నీలో ఉన్నటువంటి టాలెంట్, మీ టాలెంట్ వాడకుండా వచ్చే ప్రయోజనాలు మీకు అవసరం లేదు. మీ టాలెంట్ వాడి మీరు సంపాదిస్తున్న ప్రయోజనాలే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. ప్రైజ్ ద లార్డ్. మీరు చాలా బాగా మాట్లాడగలరు, మాట్లాడకుండా మీరు కూర్చుని నాకు అన్ని ఘనత వచ్చేసేయాలి, మహిమ వచ్చేసేయాలని అంటే రాదు, అది కూడదు. మీరు మాట్లాడితే మీకు ఘనత వస్తుంది,
మీరు పలుకుతే మీకు ఘనత వస్తుంది, మీకు మహిమ వస్తుంది. ఎందుకంటే ఆ యొక్క టాలెంట్ దేవుడు మీ హృదయంలో పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను ప్రకటించే విశ్వాస వాక్యం కాబట్టి, అది దేవుని వాక్యం కాబట్టి, ఆ వాక్యం నీ యొద్ద, నీ హృదయంలో, నీ నోటిలో ఉంది కాబట్టి, నీ నోటిలో దేవుని వాక్యం ఉంటే ఆ మాటలే బయటకు వస్తాయి. లేదా ఇతర మాటలు ఉన్నాయి అనుకోండి, ఆ ఇతర మాటలే నీకు బయటకు వస్తుంది. ఉంది కదా, దేవుడు ఒకసారి అన్నాడు, లోపల నుంచి బయటికి వచ్చేది, బయట నుంచి లోపలికి వచ్చేది మనిషిని అపవిత్రపరచదు, కానీ లోపల నుంచి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది. అంటే నీ నోటి మాటలకి అంత విలువ ఉందన్నమాట. అంటే నీ నోటి మాటల్లో నుంచి వచ్చే ఉద్దేశమే నీకు విలువ తెస్తుంది. ఉంటుంది కదా, మీరు మాట్లాడే దాన్ని బట్టి మీకు విలువ వస్తుందమ్మా. మీరు ఎప్పుడు అవిశ్వాసపు మాటలు మాట్లాడితే, ఇతరుల గురించి నెగిటివ్ మాట్లాడితే, నెగిటివిటీ నీకు వస్తుంది. అంటే నువ్వేం మాట్లాడితే అదే పేరు నీకు వస్తుంది. ఆశీర్వాదం మాట్లాడితే ఆశీర్వాదం అనే పేరు నీకు వస్తుంది. బలహీనత అని నువ్వు మాట్లాడితే బలహీనత అనే పేరు మాత్రమే నీకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వెప్పుడు సంతోషకరమైన మాటలు మాట్లాడితే సంతోషం అనే పేరే నీకు వస్తుంది. నువ్వెప్పుడు దేవుని కోసం నేను ధనవంతురాలను అవ్వాలి, ధనవంతుడిని అవ్వాలని నువ్వు మాటలు పలుకుతావు కదా, 100% దేవుని కోసం నువ్వు పలికావు కాబట్టి, దేవుని రాజ్యం కోసం నువ్వు ధనవంతురాలు కావాలని ఆశపడ్డావు కాబట్టి డెఫినెట్లీ నువ్వు ధనవంతురాలుగా మారుతావు. అదే పేరు నీకు వస్తుంది. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము ముందుకెళ్దాము. కొన్ని విషయాలు మనం చూసుకుందాం. ఏంటంటే అపోస్తుల కార్యములో సంఘం హింసించబడుతున్నప్పుడు అక్కడ దేవుని యొక్క శిష్యులు కొంతమంది చెదిరిపోయి ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటిస్తున్నప్పుడు ఒక వ్యక్తి ద్వారా గొప్ప అద్భుతాలు, మహత్ కార్యాలు, సూచక క్రియలు జరుగుతున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తును నమ్మారని తెలుసుకొని అపోస్తులు ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. సంతోషంగా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా అని అడిగినప్పుడు వాళ్ళు ఇంకా మేము పరిశుద్ధాత్మతో నింపబడలేదండి అని పలకడం జరిగింది. అప్పుడు అపోస్తులు వారి మీద చేతులుంచినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అప్పుడు ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాడు. ఏంటంటే వాళ్ళు చేతులుంచడాన్ని బట్టి పరిశుద్ధాత్మ పొందడము, ఇది కాదు, ముందు వచనాల్లో ఉంటుంది, పరిశుద్ధాత్మతో నింపబడడం, ఇవన్నీ చూసి వాడికి అనిపించిందంట, ఆ వ్యక్తికి అనిపించిందంట, నేను కూడా చేతులుంచితే పరిశుద్ధాత్మతో నింపబడాలి మనుషులందరూ. అది ఎలా వస్తుంది అని తను గ్రహించకుండానే ద్రవ్యం పెట్టిండంట. వాళ్ళ ముందు డబ్బులు సంచి పెట్టి, ఈ వరం నాకు కావాలి. నేను చెప్పాను కదా, మనుషులు ఎలా అంటే తమలో ఉన్న టాలెంట్ని పక్కకు పెట్టి చాలా ఈజీగా వాటన్నిటిని సంపాదించుకోవాలని మనుషులందరూ ఆశపడుతున్నారండి, వెనకాల పడుతున్నారు. నేను అంటున్నా, మీలో చాలా గొప్ప సంపద దేవుడు దాచి ఉంచాడు. అది మీరు బయటికి తీస్తే ఇంకా మీరు ఎవరిని అడుక్కొని అవసరం లేదు. ప్రతి ఒక్కరికి దేవుడు పరిశుద్ధాత్మని ఇవ్వడం జరిగింది. అడుగు ప్రతి వానికి పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అది ఒక్కరికి ఇద్దరికి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనుషుని గురించి, అంటే యేసుక్రీస్తు ప్రభువని నోటితో ఒప్పుకొని పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలి అని ఆశ ఉన్న వాళ్ళందరి కోసం, అంత మాత్రమే కాదు, అపోస్తుల కార్యంలో చూస్తాము అన్య జనుల మీద కూడా పరిశుద్ధాత్మ కుమ్మరించబడడం మనం చూసాము. అంటే ఆశ ఉన్న ప్రతి వారికి కూడా ఫ్రీ గిఫ్ట్. ఇది డబ్బులు పెట్టిన అవసరం లేదు. రక్షణ అనేది ఫ్రీ గిఫ్ట్, పరిశుద్ధాత్ముడు అనేది ఫ్రీ గిఫ్ట్, ఉచితంగా వచ్చింది మనకి. దేవుని నీతి మనకు ఫ్రీ గిఫ్ట్. సమాధానం అనేది ఫ్రీ గిఫ్ట్. మనలోనే ఉంది సమాధానం, మనలోనే ఉంది శాంతి, మనలోనే ఉంది ధనం, ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఇవన్నీ దేవుడు మనకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మనం ఏం డబ్బులు పెట్టలేదండి.
ఏ క్రెడిట్ కార్డులు వాడలేదు, ఏ డెబిట్ కార్డులు వాడలేదు. మీరున్న బీరువాలో చీరల కింద దాచిపెట్టుకున్న మీ పాకెట్ మనీ ఇచ్చి మీరు కొనలేదు వీటన్నిటిని. మీకున్న బంగారం ఇచ్చి కొనలేదు, మీకున్న డైమండ్స్ ఇచ్చి కొనలేదు. మీ చేతికి డైమండ్స్ ఉన్నాయేమో, ఆ డైమండ్స్ ఇచ్చి కొనలేదు. రక్షణ, పరిశుద్ధాత్మ దేవుడు, నీతి, సమాధానం ఇవన్నీ కూడా దేవుని గిఫ్ట్ మనకు ఉచితంగా వచ్చింది. కాకపోతే దేవుడు మనకు ఉచితంగా రావాలని ఆయన ప్రాణ పెట్టడం జరిగింది, విలువ పెట్టి మనల్ని కొనడం జరిగింది. అంటే మనము విలువ పెట్టి కొనబడ్డాము, మనకొక వాల్యూ ఉంది, మనకొక విలువ ఉంది. ఎంత విలువ అంటే దేవుడే వచ్చి నీలో నివసిస్తున్నాడు, అంత విలువ ఉంది దేవునికి. సమస్త సృష్టిని చేసినటువంటి దేవుడు, భూమి, ఆకాశం, అంతరిక్షం, మనం చూస్తున్న ప్రతి విషయాన్ని దేవుడు చేయడం జరిగింది. అంత మాత్రమే కాదండి, నీకు కనబడని ప్రతి విషయాన్ని కూడా దేవుడే చేసిండు. దేవుడు లేడని బుద్ధిహీనులు మాత్రమే అనుకుంటారు. మన బుద్ధిహీనులం కాదు సుమి, బుద్ధిమంతులం. కాబట్టి ఇంత చేసిన దేవుడు ఎక్కడ ఉండడానికి ఇష్టపడలేదండి. కేవలము మనిషిలో, అంటే నీలో నాలో ఉండడానికి మాత్రమే దేవుడు ఇష్టపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు మంచిదానివని, నువ్వు గండ్రాలువని కాదు, దేవుడు ఇష్టపడ్డాడు నీలో ఉండడానికి. అలా సమస్త సృష్టిని చేసినటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నప్పుడు నీకెంత ఆ మెలకు ఉండాలి అంటే, మన దగ్గర 1,00,000 రూపాయలు ఉంటేనే ఫోన్లో, అంటే అకౌంట్లో, మనము మన ఫోన్ ఇవ్వడానికి ఆలోచిస్తాం. పక్క వాళ్ళకి ఎవరైనా ఒకసారి నాకు ఫోన్ ఇవ్వండి ప్లీజ్, నాకు చిన్న పని ఉంది అని అంటే ఇస్తాము. కానీ మన కళ్ళన్నీ ఆ ఫోన్ మీదనే ఉంటాయి. వాళ్ళు ఏం చెక్ చేస్తున్నారు, ఫోటోలు చెక్ చేస్తున్నారా, ఓకే, లేదా మెసేజ్లకు వెళ్ళి బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడన్నా చూస్తున్నారేమో అని మన కళ్ళు మొత్తం అక్కడే ఉంటాయి కదా. జీపే ఆన్ చేస్తున్నారేమో, ఫోన్పే ఏమన్నా ఓపెన్ చేస్తున్నారేమో, 1,00,000 రూపాయలు ఉన్నాయి నాకు అని మన కళ్ళంతా, మన స్పృహ, మనం మనసంతా అక్కడనే పెడతాం, ఆ ఫోన్ మీదనే పెడతాం. నేనంటున్న 1,00,000 రూపాయల కోసం నీ ఫోన్ మీద నీ మనసు పెడితే, దేవుడు తన ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడు కదా, మరి నీ మనసు ఎక్కడుంది? నీకు విలువనిచ్చిన నీ జీవితం మీద మనసు లేకుండా వేరే విషయాల మీద మనసు ఉంటే ఎట్లా చెప్పండి అమ్మా, చెప్పండి. దేవుడు మనసంతా నీ మీద ఉంటే నీ మనసు ఎక్కడుంది? దేవుని మనస్సును అర్థం చేసుకుంటున్నామా మనము? దేవుని మనస్సులో నీకు ఎలాంటి స్థానం ఉంది నువ్వు అర్థం చేసుకుంటున్నావా? దేవుడు నీ గురించి ఏం ఆలోచిస్తున్నాడని అర్థం చేసుకుంటున్నావా? దేవుడు నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఏది సాధించాలో అని నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ఇంట్లో ఉన్న మన పిల్లలకి చెప్తా ఉంటాం కదా, నానా అమ్మా నేను ఇది కాలేకపోయినా కాబట్టి నువ్వు తప్పకుండా ఇది కావాలి. నేను డాక్టర్ అవ్వాలనుకున్నా, అవ్వలేకపోయినా, నాకు డబ్బులు లేకుండా ఇప్పుడు నేను అన్నీ సంపాదించిన, నాకేం తక్కువ లేదు, ఎన్ని లక్షలైనా పెడతా, నువ్వు మాత్రం నీట్ రాసి సీటు కొట్టి ఎంబీబీఎస్ చదువు, లేదంటే ఎంబీబీఎస్ తర్వాత నేను గైనకాలజిస్ట్ అవ్వాలనుకున్నా, నువ్వు గైనకాలజిస్ట్ అవ్వాలి, డెలివరీ చేయాలి, పిల్లల్ని చూడాలి, ఆపరేషన్లు చేయాలి. ఇప్పుడు నా దగ్గర తక్కువ లేదు, మా అమ్మ నాన్న దగ్గర తక్కువ ఉండే డబ్బులు, కాబట్టి నేను చదవలేకపోయినా నువ్వు మాత్రం చదవాలి అని చెప్తాం కదా. ఆ మాటలు కొంతమంది పిల్లలు హార్ట్కి తీసుకుంటారు, హృదయానికి తీసుకుంటారు. ఏంటి తెలుసా, మా అమ్మ నాన్న మా కోసం కష్టపడ్డరు కాబట్టి వాళ్ళ కోసం నేను సాధించాలి, వాళ్ళు కష్టపడ్డరు, వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, నేను వాళ్ళ కోసం ఏదైనా చేయాలి, వాళ్ళు చెప్పింది వినాలి అని ఆలోచించి పిల్లలు చేయాలని నువ్వు ఆశపడతావు కదా. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులమైన మనమే అట్లా ఆశపడితే మరి దేవుడు ఆశపడా? నీకింత విలువిచ్చి, నీ గురించి ఆలోచించి, నీకు రక్షణనిచ్చి, నీలో ఉంటూ, ఎక్కడో కాదు, ముందు వెనకాల పైన కింద కాదు, పాత నిబంధనలో ఆ విధంగా ఉంది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు నీలో నివసిస్తున్నాడు, అన్నిటినీ వదిలిపెట్టి నీ ఒక్కరిలో నివసిస్తున్నాడు, సంపూర్తిగా నివసిస్తున్నాడు.
అలా దేవుడు నీ గురించి ఏం ఆశపడుతున్నాడో అది నువ్వు తెలుసుకొని దాన్ని నెరవేర్చుకుంటే ఎట్లా చెప్పండి? బాధపడాడా దేవుడు కూడా? తల్లిదండ్రులమైన మనమే బయట పిల్లలు తిరుగుతుంటే బాధపడతాం కదా, మన దేవుడు బాధపడతామా? అన్నీ చేసి ప్రభువా నన్ను క్షమించేసేయి అని అంటే అయిపోతుంది అనుకుంటారు. నిజంగా అయిపోతుంది. ఆయన ఆయన గొప్పవాడు. ఆయన ప్రేమకు హద్దులు లేవు. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ అది అలుసుగా తీసుకోవద్దు కదా. మనమైతే మన పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తాం, దండిస్తాం, ఒక పూట తిండి పెట్టాం, ఒక గంట సేపు వాళ్ళని అట్లా పెట్టి తర్వాత నీకు బుద్ధి వచ్చిందా అని వాళ్ళకి నేర్పిస్తాం. కానీ దేవుడు అలా చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. నీలో ఉండి ఏం చెయ్యాలో, ఎలా నడవాలో, ఏం మాట్లాడాలో, రాజుల ఎదుట, అధికారుల ఎదుట, నువ్వు చూస్తున్న పెద్ద పెద్ద దుర్గాల ఎదుట నిన్ను నిలబెట్టి ఆ దుర్గాలన్నిటినీ కూల్స్తున్నాడు దేవుడు నీలో ఉండి. ప్రైజ్ ద లార్డ్. అంత చేసిన దేవునికి మనము తిరిగి ఏమి ఇవ్వకుంటే ఎలాంటి చెప్పండి? ఉంది, వాక్యంలో ఉంది ఏంటంటే వాళ్ళ క్రియల ద్వారా వాళ్ళకు బహుమానం ఇవ్వబడుతుంది. కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇలాంటివి అనుకో అగ్నిలో అది కాల్చివేయబడతాయి. కానీ బంగారము, వెండి ఇలాంటి పవిత్రమైన విషయాలు ఉంటాయి చూడండి, అవి అగ్నిలో వేస్తే ఇంకా అమూల్యంగా, ఇంకా పవిత్రంగా, ప్యూరిటీ పెరుగుతుంది వాటికి. కాబట్టి మనము చేసే ప్రతి పనులన్నిటిలో కూడా నేను కష్టపడొద్దు, నన్ను ఎవ్వరు ఒక్క మాట కూడా అనొద్దండి. సుమి భలే ఉన్నారు సిస్టర్, మీరు నన్ను ఒక్కరు కూడా ఒక్క మాట అనొద్దు. నేను వెళ్ళే బాటంతా పూల బాటలే ఉండాలి. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను పొగుడుతూ ఉండాలి. ఎప్పుడు మీరు గ్రేట్, మీరు సూపర్, మీరు వండర్ఫుల్, మీరు చాలా అందంగా ఉన్నారు, మీలాగా ఎవరు లేరు, ఇలాంటి మాటలే అనాలి అని అనుకుంటే కాదు. నేను అంటున్నా, మీరు ఎంత ఆశపడతారో అలా మిమ్మల్ని మెచ్చుకోవాలని, మీరు చేసే పనులకి అందరూ నన్ను మెచ్చుకోవాలని మీరు ఎంత ఆశపడతారో అంత తిట్లు వస్తాయండి మీకు. నేను ఇది ప్రవచించట్లేదు, వాస్తవం చెప్తున్నా. మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో దానికి విరుద్ధంగానే వచ్చేస్తాయి. మీరు పనులు బాగా చేస్తూ పొగడాలని అనుకుంటే తిట్లే వస్తాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా దేవుని మీదనే పెట్టండి, అప్పుడు కరెక్ట్ రిజల్ట్ వస్తుంది మీకు. దేవుని వైపే చూడండి, కరెక్ట్ రిజల్ట్ వస్తుంది మీకు. వాక్యం మీదనే మీ మనసు నుంచండి, కరెక్ట్ రిజల్ట్ వస్తుంది మీకు. ప్రైజ్ ద లార్డ్. వాక్యం పాటించడం చాలా కష్టం అండి, చెప్తున్నా ఓపెన్లీ ఫ్యాక్ట్. చాలా కష్టం వాక్యం ప్రకారం జీవించడం. కానీ ఒక్కసారి రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని, రుచి చూచి ఎరిగి తిని యెహోవా బదులు అక్కడ ప్లేస్లో వాక్యం పెట్టండి. వాక్యం రుచి చూచి ఎరిగి తిని వాక్యం ఉత్తమమని. మీకు కష్టంగానే అనిపిస్తుంది, కానీ ఒక్కసారి ఆ వాక్యం ప్రకారము బ్రతకడం అలవాటైందనుకోండి, చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు ఏది వచ్చినా కూడా ఎంజాయ్ చేస్తారు. నేను చెప్తున్నా, మీరు ఎప్పుడు ప్రభువు నందు ఆనందించుడి. మరలా చెప్తున్నా, సంతోషించుడి, ఆనందించుడి. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రకటన గ్రంథంలో సంఘములతో మనం ప్రకటన గ్రంథం అంతా ధ్యానించాం కదా. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ 3-4 టైమ్స్ కంప్లీట్ చేసాం కదా మనము. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలతో దేవుడు మాట్లాడుతూ, అంటే పత్రిక రాయిస్తూ 7 సంఘాల గురించి అక్కడ మాట్లాడడం జరిగింది. ప్రతి సంఘంతో ఒక్కొక్క విషయం గురించి దేవుడు మాట్లాడడం జరిగింది. కొన్ని సంఘాలతో ఈ విధంగా ఉంది ఏంటంటే, నీ సహనమును, నీ విశ్వాసమును, నీ క్రియను నేను ఎరిగి తిని. దేవునికి అన్నీ తెలుసు, నువ్వు నడిచేది తెలుసు, నువ్వు మాట్లాడేది తెలుసు, అన్నీ తెలుసు దేవునికి. నీ సమస్తమును, నీలో ఉన్న ప్రతి పార్ట్ గురించి దేవుని తెలుసు. ప్రభువా నాకు పొట్టనొప్పి వస్తుంది,
కొంచెం చూడు ప్రభు అని అంటారేమో. మీ పొట్ట గురించి కూడా తెలుసు, పొట్టలో ఉన్న ఆ పేగుల గురించి కూడా దేవుని తెలుసు, ఆ పేగుల్లో ఉన్న ప్రతి విషయం గురించి కూడా తెలుసు. మైక్రోస్కోప్ తెలుసా అండి మీకు? బయాలజీ మైక్రోస్కోప్ అమ్మ, దాని కింద పెట్టి చూస్తే ప్రతిదీ కనిపిస్తుంది. బ్యాక్టీరియా, వైరస్, ఆకుల్లో ఉన్న ప్రతిదీ కూడా కనిపిస్తుంది. నేను బైపీసీ స్టూడెంట్ని, ఓకే. కాబట్టి మనకు కంటికి కనిపించిన విషయాలు కూడా ఆ మైక్రోస్కోప్తో మనం చూడొచ్చు. నేను అంటున్నా అది కూడా అవసరం లేదు. దేవునికి ప్రతిదీ కూడా తెలుసు. చిన్న చిన్నవి మనం కనిపించనివి, మైక్రోస్కోప్కి కనిపించిన విషయాలు కూడా దేవునికి తెలుసు. ప్రైజ్ ద లార్డ్. నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రైజ్ ద లార్డ్. ఒక సంఘంతో, ఎఫ్ఎస్సి సంఘం కదా, ఫస్ట్ సంఘం, రైట్. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఇలా ఎందుకు మాట్లాడిండు దేవుడు? కష్టపడకుండానే అన్నీ వచ్చేసేయాలి అని అనుకుంటున్నాం కదా మనము. మరి దేవుడు ఎందుకు ఈ సంఘాలతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు? ఏమ్మా, మనం అనుకుంటున్నాం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నాకు అంతా మంచి జరుగును గాక, మేల్లే జరుగును గాక, కోట్లు వచ్చును గాక అని మనం అంటున్నాం కదా. మరి దేవుడు ప్రతి సంఘంతో ఈ మాట ఎందుకు అంటున్నాడు? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును. కరెక్టే, కష్టాలు వస్తే ఇప్పుడు అర్థమైందమ్మా మాకు. మా పప్పనేమో, పాస్టర్ గారు ఏమో ఎప్పుడు కష్టాలే రావు మనకి, శ్రమలు రావు అని అంటూ ఉంటారు. మీరు చెప్పింది కరెక్ట్, ఇప్పుడు మీరే కరెక్ట్ అని అంటారేమో. మీరే రాంగ్. అక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఈ లోక కష్టాల గురించి. ఈ లోకంలో మీరు అనుకుంటున్న కష్టాలు అనుకుంటున్నారు చూడండి, ఆ కష్టాల గురించి మాట్లాడలేదు. అక్కడ దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు. ఏంటంటండి? ఏమి దుష్టులు అంటే ఎవరు? దుష్టులు అంటే ఎవరమ్మా? మా బంధువుల్లో ఒకడు ఉన్నాడు, నన్ను ఎప్పుడు ద్వేషిస్తూ ఉంటాడు. ఆయన్ని, ఆమెని మా తోడి కోడలు కాముంది. మనసులో అనుకుంటున్నారేమో, లేదు లేదు మా పాలోడు ఒకడు ఉన్నాడు ఊర్లో. కాదు, దుష్టులు ఎవరంటే వాక్యం ఎరగని వాళ్ళు. నీవు దుష్టులను సహింపలేవనియు అంటే వాక్యం ప్రకారము జీవించని వాళ్ళని నువ్వు సహింపట్లేదు. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివనియు. అంటే ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది వాక్యమో, ఏది వాక్యం కానిదో అది నువ్వు గ్రహిస్తున్నావు. అంటే నువ్వు నమ్మిన దానికి వచ్చే పరీక్షనే కష్టం. నువ్వేం నమ్ముతున్నావు? యేసుక్రీస్తు దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతున్నాం, ఆ వాక్యం ప్రకారం జీవిస్తున్నాం కాబట్టి నువ్వు నమ్మిన దానికి వ్యతిరేకత వస్తుంది. ఈ సంఘంతో మాట్లాడుతూ దేవుడు అక్కడ మాట్లాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అంటే మనం దేని గురించి కష్టపడుతున్నాం అంటే వాక్యం గురించి కష్టపడితే మన కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. నేను అంటున్నా, దేవుని గురించి మనం ఆలోచిస్తున్నామా ఎప్పుడైనా? దేవుని మనసు ఎరిగినామా మనము? దేవుని మనసు ఎరిగితే, దేవుని గురించి తెలిస్తే, కొంతమంది తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలకు నేర్పిస్తారు ఏంటంటే, నేను వాళ్ళతో మాట్లాడలేదు, నువ్వు మాట్లాడకూడదు, నువ్వు వెళ్ళి కలవకూడదని చెప్తుంటారు. అది రాంగ్ అండి. మనం చేయలేనిది మన పిల్లలు చేయగలరు. మనం వెళ్ళి వాళ్ళతో కొంతమందికి మనం అంటే అస్సలు పడదు. మనకు అందరు పడతారు. చెప్పండి, నాకు అందరు పడతారు. నేనంటే పడనోళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా సాధించుకుంటా. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు సాధిస్తా? దేవుని కోసం సాధిస్తా వాళ్ళని. అలా సాధించాలంటే మనకు మెయిన్ ఉన్న ఆయుధం ఎవరు తెలుసా? మన పిల్లలు. మన పిల్లల నుంచి పంపించవచ్చు. ఏదైనా వంట చేయండి, మంచిగా వంట చేసి పంపించండి. పంపించి వెళ్ళి
మీరంటే మాకు చాలా ఇష్టం. మా మమ్మీ ఎప్పుడు మీ గురించి మాట్లాడుతూ ఉంటుంది, ప్రార్థన చేస్తుంది. మీరు చాలా గొప్పగా ఎదగాలని మేము ప్రార్థన చేస్తున్నాం అని చెప్పొచ్చిర్రు అనుకోండి, తప్పకుండా డెఫినెట్లీ వాళ్ళు మారిపోతారు. ఎలా మారుతారంటే ప్రాణ స్నేహితులాగా మారిపోతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు హృదయాన్ని ఎరిగితే దేవునికి ఏది ఇష్టమో, దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నారో ఎవరిని ద్వేషిస్తున్నారో కూడా మీకు తెలిసి ఉండాలి. అర్థమైందా నేనేం చెప్పాను? దేవుడు ఎవరినైనా ద్వేషిస్తాడండి? ఎంతమంది అంటారు? దేవుడు ఎవరిని ద్వేషించాడు, దేన్ని ద్వేషించాడు అని ఎంతమంది అంటారు? ఎత్తండి, పర్లేదమ్మా, వెరీ గుడ్, రైట్. అమ్మా నువ్వు ఎత్తలేదు. ఎంతమంది దేవుడు దేన్ని ద్వేషించాడు అని ఎంతమంది అంటారు? రైట్, ఒక్కరు మాత్రమే. ఎందుకు? రైట్, వెరీ గుడ్. దేవుడు ఎవరిని కూడా అందరినీ ప్రేమిస్తాడు, మనుషులందరినీ ప్రేమిస్తాడు. దేవుడు మనుషులందరినీ ప్రేమిస్తే నువ్వు కూడా మనుషులందరినీ ప్రేమించాలి కదా. కానీ ఇదే ప్రకటన గ్రంథంలో దేవుడు అన్నాడు, ఒక సంఘంతో మాట్లాడుతూ, నీవు నికోలాయితీయుల బోధను ద్వేషించితివి, నేను కూడా వాళ్ళని ద్వేషిస్తున్నా అని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంత వాక్యం వింటూ ఇంత ప్రార్థన చేస్తూ మనం ఎక్కడో మిస్ అయినా చూడండి, మిస్ అయినా మనము. దేవునికి నచ్చని విషయాలు కూడా ఉన్నాయి, దేవుడు ద్వేషించే విషయం కూడా ఉంది. ఎలా అంటే ఈ నికోలాయితీయుల బోధ ఏంటంటే, వీళ్ళు దేవుని నీతిని ఎప్పుడు ద్వేషిస్తూ ఉంటారు. ఈ రైచియస్నెస్, దేవుడు నీతిమంతుడు, మనం కూడా నీతిమంతులం. మీరేం పాపులు కాదండి. నేను ఎక్కడో ప్రార్థన విన్నా, నేను పాపాత్మురాలని ప్రభువా, మా పాపాల నుంచి విడిపించండి. రీసెంట్గా కూడా నేను జూమ్ మీటింగ్లో విన్నా, నాకు వెంటనే లోపల కలుక్కుమన్నది. ఇంత వాక్యం వింటూ మళ్ళీ దీని గురించి ఎవరబ్బా ప్రార్థన చేసేది అని చూసా. వెంటనే నేను ఎండింగ్లో మళ్ళీ కరెక్ట్ చేసా ఆ విషయాన్ని. గమనించలేదో నాకు తెలీదు. మనం ఒక్కసారి రక్షింపబడిన తర్వాత మనము ఆ పాపం నుండి విడిపించబడ్డామండి. ఎవరైతే తెలుసుకోలేదో వాళ్ళు పాపంలోనే ఉన్నారు. ఎందుకు? తెలుసుకోలేదు కాబట్టి. కానీ సమస్త మానవాళి కోసం దేవుడు ఆ సిలువలో ప్రాణం పెట్టడం జరిగింది, పాపం నుంచి విడిపించడం జరిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ నికోలాయితుల ఉద్దేశాలు, వీళ్ళ ఉద్దేశాలు, మెయిన్ ఉద్దేశాలు కొన్ని ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు విగ్రహారాధనను ఎక్కువ ఇంట్రెస్ట్గా ఇష్టపడేవాళ్ళు. విగ్రహారాధన, విగ్రహాలకు బలి ఇచ్చినటువంటి ఆహారం తీసుకునే విషయంలో. అదే ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నీవు నికోలాయితులను అదేవిధంగా బిలాము బోధను అనుసరించితివి అని ఉంటుంది. అంటే ఎలా అంటే ఇలాంటి వాళ్ళు చాలా మనకి వెన్నబూసినట్టు మాట్లాడతారు. ఎంత ప్రేమగా అంటే, మీరు క్రిస్టియన్సే మాకు తెలుసండి, మీరు వాక్యాన్ని పాటిస్తారు మాకు తెలుసు, కాకపోతే ఇలా చేస్తే పర్లేదు, మీ దేవుడు చాలా గొప్పవాడు, మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు సుమి, ఏం కాదు అని అంటారు. వాళ్ళే నికోలాయితీయులు. దేవుడు వారిని ద్వేషిస్తున్నాడు. జాగ్రత్త సుమి. కాబట్టి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో సహవాసంలో ఉండకూడదు. వాళ్ళను పక్కకు పెట్టేసేయండి దయచేసి. అయ్యో వాళ్ళని పక్కకు పెడితే ఎలా అండి? దేవుడు అంటున్నాడు కదా ప్రేమించాలని. అట్ ద సేమ్ టైం ఉంది ఏంటంటే, ఎవరు రక్షింపబడాలో, ఎవరు రక్షింపబడకుండా విడవబడతారో ఆ లెక్క కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి, వెంటబడకండి. కొంతమంది మీద మనసు పెట్టుకొని రక్షింపబడాలని వాళ్ళ వెనకాల పడి 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 మీ సమయాన్ని అంతా వేస్ట్ చేసుకుంటారు. రక్షింపబడే వాళ్ళ లెక్క తప్పకుండా పూర్తవుతుంది. ఎందుకంటే దేవుని బిడ్డలు కాబట్టి, మనుషులందరూ దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి, దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ నికోలాయితీయులను, వారి బోధను దేవుడు ద్వేషిస్తున్నాడు. చెప్పండి, దేవుడికి ఇష్టం లేని విషయాలు నాలో ఉండవు. నువ్వు సత్క్రియ చేస్తే తలనెత్తుకోవా అని అన్నాడు కదా. ఎవరినన్నాడు? నిన్నే కదమ్మా, కయ్యను. నువ్వు సత్క్రియ చేస్తే
తల నెత్తుకోవా. నువ్వు మంచి పని చేస్తే తలనెత్తుకుంటావు. నిజంగా నువ్వు వాక్యాన్ని పాటించేదాన్ని అనుకోండి, జీవించేదాన్ని అనుకోండి, నువ్వు తలనెత్తుకుంటావు. రొమ్ము విరుచుకొని నడుస్తానంటారు కదా, చాలా దర్జాగా ధీమాగా. ఎన్ని వచ్చినా కూడా ఏం ఎఫెక్ట్ చేయదండి వాళ్ళని. వాళ్ళు నడుస్తుంటే ఈ సృష్టి యావత్తు సంతోషిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడతా ఉంటుంది సృష్టి యావత్తు. మొక్కలు చప్పట్లు కొడతాయి. నువ్వు కూర్చున్న కుర్చీ కూడా ఎగిరి గంతలు వేస్తూ ఉంది తెలుసా, మీకు అర్థమవ్వట్లేదు. గోడలు హర్షిస్తున్నాయి. మీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా సంతోషిస్తుంది. ఎందుకు? నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని బట్టి, నువ్వు నడిచే మార్గాన్ని బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూసుకుందాము. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఓకే, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఏం చదివినావు మనము? సెకండ్ పార్ట్. జయించువానికి ఇంకా మళ్ళీ చదవమ్మా, మళ్ళీ చదవండి అందరూ. దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. ఓకే, జయించువానికి జయించాలంటే ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. జయించాలంటే యుద్ధం చేయాలి కదా. ఖాళీ కూర్చుంటే నీకు జయం వస్తుందా? అస్సలు రాదు. చెప్పండి, అస్సలు రాదు. కష్టపడితేనే వస్తుంది, యుద్ధం చేస్తేనే వస్తుంది. బై ద బై ఇంకొక విషయం చెప్తున్నా మీకు, యుద్ధం చేసేది నువ్వు కాదు, దేవుడే యుద్ధం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మనము 2 ఇళ్ళ గురించి చదువుకున్నాం కదా మనము. నేను 2 విషయాలు, 2 పాయింట్లు, చాలా విషయాలు చెప్తా, మీరు రాసుకుంటా ఉండండి. 2 ఇళ్ళ గురించి తెలుసా మీకు? ఒకటి ఇసుక మీద కట్టబడిన ఇల్లు, రెండోది బండ మీద కట్టబడిన ఇల్లు. 2 ఇల్లు కూడా కట్టబడ్డాయి. ఇసుక మీద కట్టబడిన ఇల్లు గురించి ఒకసారి మనము ఆలోచిద్దాం. ఇసుక మీద పునాది తీయడం చాలా ఈజీ, త్వరగా పునాది తీయచ్చు. ఇల్లు కట్టే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చెప్పొచ్చు. ఇల్లు కట్టిన తర్వాత ఎట్లా ఇల్లు కట్టినావు అని అంటే, దీనికి ఇంత టైం పడుతుందమ్మా అనేసి మనం అనుకుంటాం. పునాది తీయాలంటే ఇసుకలో చాలా ఈజీగా అయిపోతుంది. 2 ఒకటేసారి స్టార్ట్ చేసారు అనుకోండి, బండ మీద ఇసుక మీద స్టార్ట్ చేసినప్పుడు, బండ మీద ఇల్లు కట్టడము చాలా స్లో అవుతుంది, చాలా నెమ్మదిగా అవుతుంది. కాకపోతే ఇసుకలో కట్టిన ఇల్లు చాలా త్వరగా కంప్లీట్ అవుతుంది. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఇసుక మీద ఇల్లు, బండ మీద ఇల్లు మాట్లాడుకుంటున్నారు మనం అనుకుందాము. ఇసుక మీద ఇల్లు ఆల్రెడీ ఫస్ట్ స్లాబ్ పడిపోయింది, సెకండ్ స్లాబ్ పడిపోయింది, థర్డ్ స్లాబ్ పడుతుంది. ఈ బండ మీద ఇల్లు మాత్రము ఇంకా ఫస్ట్ స్లాబ్ కూడా పడలేదు, పిల్లర్స్ లేచినాయి అనుకుందాం. ఆ ఇసుక మీద ఇల్లు కట్టబడిన ఇల్లు మాట్లాడుతుంది, ఎగతాళి చేస్తుంది బండ మీద ఇంటిని చూసి. ఏంట్రా బాబు, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు, నేను చూడు 3 ఫ్లోర్లు అయిపోయినా, నేను చాలా ఎదిగిపోయినా, నువ్వు వేస్ట్ ఫెల్లో, నీకు అసలు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, నీకు డబ్బులు లేవురా బాయ్, చెప్తున్నా, నీకు డబ్బులు లేవు కాబట్టి ఇంత స్లోగా ఉన్నావు నువ్వు. ఇట్లాంటి మాటలు అన్నీ అంటూ ఉన్నారు. నేను ఇంటి గురించే చెప్పట్లేదు, బుద్ధి గలవాడు నా మాటలు గ్రహించును గాక. ఎగతాళి చేస్తూ ఉన్నాడు. ఇసుక ఇల్లు. బండ ఇల్లు మాత్రం చాలా నిదానంగా, అవన్నీ ఏం పట్టించుకోవట్లేదు. పర్లేదు నేను స్లోగానే ఉన్నా, పర్లేదు, కానీ నేను బెస్ట్గా మారుతా, నా జీవితం చాలా డిఫరెంట్గా ఉండబోతుంది, నేను చాలా గొప్ప స్థాయికి వెళ్తా, నేను ఎవ్వరితో పోల్చుకోను, ఆ ఇసుక ఇల్లుతో పోల్చుకోను, గడ్డి ఇల్లుతో పోల్చుకోను, ఏ ఇల్లుతో నేను పోల్చుకోను. నేను డిఫరెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి ఎన్ని కార్యాలైనా పర్వాలేదు, అందరికీ అయిపోతున్నాయండి లోకంలో. అంటున్నారేమో మీ చుట్టుపట్ల వాళ్ళందరూ, అందరికి వివాహాలు అయిపోతున్నాయి, అందరు ధనవంతులు అయిపోతున్నారు, అందరికీ బయట ఉన్న వాళ్ళమే మేము బాగున్నాం. నువ్వు దేవుని నమ్ముకొని ఇంకా నీకేం అవ్వట్లేదు, నువ్వు అప్పుల్లో ఉన్నావు.
ఓకే, నేను కొట్టేస్తున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో. ప్రతి అప్పు నుంచి మీరు విడిపించబడుదురుగాక, మీరే ఇచ్చే వారిగా ఉందురుగాక, బర్నబాలుగా మీరు ఉందురుగాక. ప్రైజ్ ద లార్డ్. అరే మేమే బాగున్నాం కదండి, లోకంలో ఉన్న వాళ్ళమే. మీరు దేవుని నమ్ముకొని మీకు ఏం అవ్వట్లేదేంటి? డోంట్ వరీ, నిదానమే ప్రధానం. ప్రైజ్ ద లార్డ్. కొంచెం కాలం ఆగు, ఇసుక మీల్ ఇల్లు కంప్లీట్ అయిపోయింది, గృహప్రవేశం అయిపోయింది, బండ మీద ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, స్లాబ్ నాట్ ఫ్లోర్ స్లాబ్ అయింది. వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, పర్లేదు. చెప్పండి, పర్వాలేదు. నేను చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నా. ప్రైజ్ ద లార్డ్. నీలాగా ఎవ్వరు భూమి మీద లేరండి. దేవుడు అలా ప్రత్యేకించి రూపించడం జరిగింది. మీరు చేతి పని అయి ఉన్నారు, దేవుని చేతి పని అయి ఉన్నారు. అంటే మీరు ఏ పనులు చెయ్యాలో కూడా దేవుడు ఉద్దేశించాడు. మీరు ఏం చెయ్యాలో కూడా దేవుడు పెట్టిండు. దాన్ని ఏమంటారు, ఒక పేపర్ పైన రాసి పెట్టినారు. ఫలానా కుమార్తె, ఫలానా అమ్మగారు ఈ పని చేయాలి అని ఒక రిజిస్టర్లో ఉంది. ఆ రిజిస్టర్ ఏంటంటే నీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. బాగానే అయిపోయింది, తొందరగా ఎదిగిపోయినాము. కానీ ఒకానొక టైం వచ్చింది, ఏంటంటే వర్షం వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది. ఇసుక మీద కట్టబడిన ఇల్లు కనిపించకుండా పోయిందండి. కానీ రాయి మీద దాని చదువు, దాని పాటు గొప్పది. ఎంత నిన్ను చూసి హేళన చేశారో, నిన్ను చూసి అసహించుకున్నారో, నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడారో వారెవ్వరు కూడా కనిపించరండి రానున్న దినాల్లో. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు కూడా ఎదిగింపబడతారు, అందుకు చెప్తున్నా. థ్యాంక్ యూ జీసస్. కానీ అక్కడ ఉంది, ఈ నా మాటలు విని బండ మీద కట్టబడిన ఇల్లులాగా మీరు ఉండాలంట. ఆయన మాటలు గొప్పవి. చెప్పండి, ఆయన మాటలు గొప్పవి, ఆయన మాటలు శక్తి గలవి. ఆ వాక్యం విలువ తెస్తుంది నాకు. ప్రైజ్ ద లార్డ్. 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాం ఒకసారి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఓకే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. లేదు, అదే పెట్టండి, క్రీస్తు యేసునందు షెల్ సఫర్ పర్సిక్యూషన్. ఓకే, ఎంతమంది హింసించబడుతున్నారు ఇక్కడ? ఎంతమంది హింసించబడుతున్నారండి? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింస ఎంతమంది హింస పొందుతున్నారు? మొన్న సూపర్ న్యాచురల్ సర్వీస్లో పప్పు ఒక వాక్యం చెప్పినారు. వాక్యంలో ఒక మాట చెప్పినారు. నేను సేమ్ క్వశ్చన్ మీకు రిపీట్ చేస్తా అండి. చెప్పండి, మీరు ఒక నెల రోజుల ముందు నుంచి మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మిమ్మల్ని చూసి యేసుక్రీస్తుని గురించిన సువార్త మీకు చెప్పడం జరిగిందా? ఒక నెల రోజుల నుంచి ఎవరైనా వచ్చి మిమ్మల్ని చూసి దేవుని యొక్క సువార్త ప్రకటించడం జరిగిందా? దేవుని నమ్ముకోండి అని చెప్పడం జరిగిందా? ఓకే, ఒక 2 నెలలు ఎవరు లేదా? ఒక 6 months మిమ్మల్ని చూసి దగ్గరికి వచ్చి దేవుని గురించి సువార్త చెప్పి మీరు దేవుని నమ్ముకోండి అని చెప్పడం ఒక 6 monthsలో ఎవరైనా వచ్చిరా మీ దగ్గరికి? ఎవరు రాలేదా? 1 year అసలు మీ దగ్గరికి ఎవరు రాలేదండి దేవుని సువార్త ప్రకటించడానికి? అట్లయితే కంప్లీట్ అవ్వలేదు కదా ఇంకా సువార్త. మనం అనుకుంటున్నాం ఏంటంటే చాలామంది ఉన్నారు సువార్త ప్రకటించే వాళ్ళు, దేవుని గురించి చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు అని అనుకుంటున్నారు. బట్ మీలాగానే మౌనంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కోత విస్తారంగా ఉంది, పనివారు
కొద్దిమంది. మనం అనుకుంటున్నాం, దేవా అతి త్వరలో వచ్చేసేయి తండ్రి, కంప్లీట్ అవుతుంది మీ గురించిన రక్షణ సువార్త కంప్లీట్ అవుతుంది, మీరు వచ్చేసేయండి ప్రభు అని మనం అనుకుంటున్నాం కదా. నేను అంటున్నా, మనకు ఎవరైనా వచ్చి దేవుని గురించి చెప్పట్లేదో దాని అర్థం ఏంటంటే ఎవ్వరు కూడా చెప్పట్లేదు, మీరు చెప్పట్లేదు, ఇంకెవరు కూడా చెప్పట్లేదు. అనుకుంటున్నారు చాలామంది ఉన్నారులే, నేను అనుకుంటున్నా చాలామంది ఉన్నారు, మీరు అనుకుంటున్నారు చాలామంది ఉన్నారు బయట చెప్తున్నదని. చెప్పండి, నాకు చాలా పని ఉంది. రీసెంట్గా మేము ఒక షాప్కి వెళ్ళినాం. వెళ్తే బాటా షోరూమ్ అనమాట, చెప్పుల షాపు. వెళ్ళి అన్నీ వెతుకుతా ఉన్నా. నేను 3 పిల్లలకి తీసుకుంటా ఉన్నా, అన్ని తీసి చూస్తూ ఉన్నా. ఒక చిన్న అమ్మాయి నాకు చూపిస్తూ ఉంది. మనం వెళ్తే ఒకరు మనతో పాటే ఉంటారు కదా, చూపిస్తూ ఉంది. నేను అన్ని అది ఇది వెతికి మాట్లాడుతూ ఉంటే సడన్గా ఉండి, మేడం మీరు ఏ చర్చికి వెళ్తారు మేడం అని అడిగింది. అడిగిన వెంటనే నేను చూసా అమ్మాయిని. నేను పెద్దగా పట్టించుకోలే ఫస్ట్ అమ్మాయిని, ఎందుకంటే నాది టైం అయిపోతుంది, కొంచెమే టైం ఉంది, వచ్చేసేయాలి, 12 కంటే ముందే వచ్చేసేయాలి ఇంటికి. కాబట్టి నేను హరీలో ఉన్నా. అమ్మాయి అనేసరికి నేను కాస్త ఆగి నా పని పక్కకు పెట్టి అమ్మాయి మొహం చూసా. నేనన్నా, నువ్వు చర్చికి వెళ్తావమ్మా అని అడిగా. అవును మేడం అని అన్నది. నేను చర్చికి వెళ్ళడమే కాదమ్మా, నేను పాస్టర్ అమ్మని, మాకు మినిస్ట్రీ ఉంది, ఇక్కడ హైదనగర్లో ఉంది, బ్రాంచెస్ ఉన్నాయి. అడిగింది ఎక్కడ మినిస్ట్రీ అంటే అన్ని విషయాలు చెప్పాను. నువ్వు ఎక్కడికి వెళ్తావమ్మా అంటే ఫలానా చర్చికి వెళ్తా అని అన్నది. దేవునికి స్తోత్రం. ఎలా అంటే నా పని కంప్లీట్ అవ్వాలని హరిలో నేను అమ్మాయిని గమనించలేదు. అలాగే రక్షింపబడిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక పనిలో బిజీ అయిపోయినారండి. ఏం తెలుసా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో, పొద్దున్నే లేచినామా, రెడీ అయినామా, ఉద్యోగానికి వెళ్ళినామా, సాయంత్రం వచ్చామా, పిల్లలతో టైం స్పెండ్ చేసామా, నైట్ కుటుంబ ప్రార్థన చేసుకున్నామా, మళ్ళీ పడుకున్నామా, మళ్ళీ లేచామా, మళ్ళీ తిన్నామా, మళ్ళీ వెళ్ళామా, మళ్ళీ పడుకున్నామా. వీటి హడావుల్లో బయట ఏం జరుగుతుంది, దేవుడు ఏం కోరుకుంటున్నాడో అవన్నీ గ్రహించలేకపోతున్నాం. నా పర్పస్ ఏముండే అంటే నేను వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చేసేయాలి, త్వరగా రావాలి, చీకటి అవుతుంది కాబట్టి ఇంటికి వెళ్ళాలి. అలాగే మనం కూడా, మీరు కూడా మీ యొక్క విషయాల్లో, మీ ఫ్యామిలీ, మీ కుటుంబాల విషయాల్లో చిక్కుబడిపోతున్నారు. అక్కడ క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు హింస పొందుదురు. ఈ హింస మంచిదే, పర్సిక్యూషన్ వస్తుంది. ఎప్పుడు నీ విశ్వాసానికి, నువ్వు నమ్మిన దానికి, నువ్వు నమ్మింది ఏంటి, యేసుక్రీస్తు ప్రభు అని నువ్వు నమ్మావు. ఓకే, నువ్వు వాక్యాన్ని నమ్మావు కాబట్టి ఆ వాక్యానికి వ్యతిరేకంగా చాలా వస్తాయి. నీ కుటుంబ విషయాలు అయి ఉండొచ్చు, నీ వ్యక్తిగత విషయాలు అయి ఉండొచ్చు. అలా నీ కుటుంబాలను పక్కకు పెట్టాలని కూడా దేవుడు చెప్పలేదు. కుటుంబాన్ని చూసుకున్న వాళ్ళే నిజమైన సేవ చేయగలరు. కుటుంబాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎట్లా సేవ చేస్తారు? ప్రైజ్ ద లార్డ్. కాబట్టి సద్భక్తి ఏంటి అంటే వాక్యం పాటించడమే, ఆ వాక్యం ప్రకారం జీవించడమే. మత్తయి సువార్తలో కూడా ఉంది కదా, మత్తయి సువార్తలో 10వ వచనం కదా, వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. పరలోక రాజ్యం. ఈ నికోలాయితులు ఎవరు అని అంటే, మీకు మధ్యలో పాయింట్ చెప్పానా, మిస్ చేశానా? ఎవరు అంటే దేవుని నీతిని ద్వేషించేవారే. మనం నీతిమంతులము అని మనం అనుకుంటున్నాము, అది నిజము, వాస్తవము. ఆ నీతి నుంచి తప్పించాలని వాక్యానికి వ్యతిరేకంగా ప్రేరేపించే వాళ్ళే నికోలాయితులు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎంతమంది అండి పరలోకంలో ఉన్నారు? ఎక్కడండి? చనిపోయిన తర్వాత, భూమిలో సమాధి చేసిన తర్వాత, అప్పుడు కదండి మేము వెళ్ళేది అని అనుకుంటున్నారేమో. లేదండి సుమి, ఇప్పుడు మనం పరలోకంలోనే ఉన్నాం. మీరు ఎక్కడ ఉంటే అక్కడ పరలోకం, మీరు ఎక్కడ ఉంటే అక్కడ మహిమను ప్రకటిస్తున్నారు, దేవుని యొక్క మహిమను ప్రకటిస్తున్నారు, ప్రచురపరుస్తున్నారు. మీరు మిర్రర్ తెలుసా, దేవుని డిస్ప్లే చేస్తున్న వాళ్ళు ఈ భూమి మీద.
మీరు నడుస్తున్నప్పుడు దేవుడు నడిచినట్లే, మీరు మాట్లాడుతున్నప్పుడు దేవుని మాట్లాడినట్టే. అంటే వాక్యం మాట్లాడుతున్నారు కదా మీరు. పప్పు అంటారు, నాకు చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది. మనం భూమి మీద క్రీస్తులం, రాయబారులం మనము, యాచకులము, రాజులం మనము. నేను ఎంత బాగా చెప్పాను, మీరు ఎలా చెప్పారంటే అవునండి, అవునమ్మా, మీరు రాజులే, మీరు యాజకులే. నేను కాదు, మనం చెప్పండి, నేను రాజుని. రాని అనవసరం అమ్మ, స్త్రీ పురుష భేదం లేదు క్రీస్తులో. చెప్పండి, నేను రాజుని. ఇంకా ఇంకా ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళు చెప్పవచ్చు దయచేసి, చెప్పండి అమ్మా. ఓకే, నై. ఇంకా దేవుని కుమారులు, ఇంకా క్రీస్తు అయి ఉన్నారు, ఇంకా వెలుగై ఉన్నారు, భూమికి ఉప్పు అయి ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. కొంచెం ఎంత ఉత్తేజం వస్తుంది కదా, శక్తి బూస్ట్ వస్తుంది. ₹1,00,00,000 ఉన్నా కూడా ఈ బూస్ట్ రాదండి. నీ పేరు మీద ఒక 10 ఫ్లోర్ల బిల్డింగ్ ఉన్నా ఈ బూస్ట్ రాదు. అలాంటి బూస్ట్ వస్తుంది. ఏంటి తెలుసా, నేను దేవుని రాయబారి, దేవుని కుమారుని, నేను భూమి మీద వెలుగుని. నిజ వెలుగు ఆయన అయితే నేను భూమి మీద వెలుగును, ఈ భూమికి ఉప్పును. నేను మా ఇంటికి కాదండి, మా పిల్లలకు కాదు, నా భర్తకు కాదు, నేను ఈ భూమికి ఉప్పును. అంటే ఈ భూమి భద్రంగా ఉందంటే నా వలన, నీ వలన. నీ ప్రాంతం భద్రంగా ఉందంటే అది నీ వలన, నా వలన. ప్రైజ్ ద లార్డ్. నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను భూమిని. వావ్, వండర్ఫుల్, థ్యాంక్ యూ జీసస్. నేను భద్రపరుస్తున్నా. ప్రైజ్ ద లార్డ్. నేను ₹10 ఇస్తే, ₹1,000 ఇస్తే నెలకి ఇంట్లో నువ్వు చూసుకుంటున్నావు, నువ్వు భద్రపరుస్తున్నావు అని అంటారేమో మన ఇంట్లో ఉన్న వాళ్ళు. సంఘం ఉన్నంత వరకు ధర్మ విరోధి, అపవాది బయటికి రాలేడు. మనం ఉన్నంత వరకు ఏం కాదండి. సంఘం ఉన్నంత వరకు అడ్డగించే శక్తి సంఘం. ప్రైజ్ ద లార్డ్. అది స్త్రీ పురుషుడు భేదంతో పురుషులు మాత్రమే అని లేదు, స్త్రీలనే లేదు, ఏ భేదం లేదు, ఏ భేదం లేదు, మనమందరం ఒకటే. థ్యాంక్ యూ జీసస్. అక్కడ ఉంది, చదువుదాం, మళ్ళీ చదువుదాం. అక్కడ నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రైజ్ ద లార్డ్. రానివ్వండి హింస, పర్లేదు. నీ విశ్వాసానికి వ్యతిరేకత వస్తేనే నువ్వు వెళ్తావు, పై స్థాయికి వెళ్తావు, స్ట్రాంగ్ అవుతావు, స్ట్రాంగ్ అవుతావు. చెప్పండి, నేను స్ట్రాంగ్ అవుతా. ఎన్ని వచ్చినా నేను స్ట్రాంగ్ అవుతా. థ్యాంక్ యూ జీసస్. నెక్స్ట్ వచనం, 11వ వచనము. నా నిమిత్తము ఓకే, జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు ధన్యులు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, పక్షిరాజులాగా నేను పైకి ఎగురుతా. పక్షిరాజులాగా రెక్కలు చాచి పైకి ఎగురుతా. నా రెక్కలు దేవుని వాక్యం. ప్రైజ్ ద లార్డ్. నేను పైకే వెళ్తా, నేను ఎగురుకుంటూనే వెళ్తా. అరే, ఎగరకుండా మనకు అలవాటు లేదనుకోండి, దేవుడు వచ్చినప్పుడు ఎట్లా ఎగిరిపోతామండి? లేదు, నేను నడుస్తా, ఓన్లీ నడుస్తా అనంటే కుదరదు. పక్షిరాజులాగా రెక్కలు చాపి పైకి ఎగురుతాం మనం. చెప్పండి, 2 చేతులు పెట్టి పక్షిరాజులాగా రెక్కలు చాచి పైకి ఎగురుతా. గాలి వస్తూ ఉంటుంది పక్షిరాజుకి ఎదురుగా. ఆ గాలిని తనకి అనుగుణంగా మార్చుకొని ఎగురుతుందంట పక్షి. ఛాలెంజెస్, నీ విశ్వాసానికి వ్యతిరేకతలు వస్తాయి, హింస వస్తుంది. బట్ ఆ హింస, ఆ పర్సిక్యూషన్ని కూడా నువ్వు నీ వైపు తిప్పుకొని నువ్వు ఎగురుతూ ఉంటావు పైకి. నీకొచ్చే ప్రతి ఛాలెంజ్ని కూడా నువ్వు నీ వైపుకు తిప్పుకొని పైకి వెళ్తావు. వచ్చిన ప్రతి ఆపర్చునిటీని నువ్వు యూజ్ చేసుకొని పైకి వెళ్తావు. ప్రైజ్ ద లార్డ్. మీకు ఏదన్నా ఛాలెంజ్ వచ్చింది అనుకోండి వెంటనే ఇది నా ఆపర్చునిటీ, ఇది నా అవకాశం పైకి వెళ్ళడానికి. మెట్లు కావాలి కదా పైకి ఎక్కాలంటే. నువ్వు చూస్తున్న ప్రతి బాధ, మీరు అనుకుంటున్న విషయాలన్నీ స్టెప్పులు అనుకోండి. ఎస్, ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్. ప్రైజ్ ద లార్డ్. నేను ముందుకు పై స్థాయికి మాత్రమే వెళ్తా.
నేను ముందుకే వెళ్తున్నా. చెప్పండి, ముందుకే వెళ్తున్నా, పైకే వెళ్తున్నా, గొప్ప స్థితికే వెళ్తున్నా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. రైట్, ముందుకెళ్దాము. కొన్ని విషయాలు చూసుకుందాం మనము. థ్యాంక్ యూ జీసస్. ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారండి దేవుని వాక్యాన్ని కదా? ప్రకటన గ్రంథం ఓకే, ప్రకటన గ్రంథం ఈ మాట ఎక్కడుంది ఒకసారి చూడండి. జయించు వానిని దేవుడు యేసుక్రీస్తు సింహాసనమునందు కూర్చుండనిస్తాడు అని ఉంది వాక్యంలో. ప్రకటన గ్రంథం ఏ సంఘంతో మాట్లాడారు? 3వ అధ్యాయం ఎస్, రైట్, ఎండింగ్ 21 అమ్మా. 3rd chapter 21, రైట్. 21వ వచనము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనము మీద కూర్చుండ నిచ్చెదను. ఎంతమంది తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండాలని ఆశపడుతున్నారండి? ఇంకా కూర్చోలేదా మీరు? కష్టం కదా. ఎంతమంది పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నారు? ప్రైజ్ ద లార్డ్. అందరం భలే భలే అనుకుంటున్నాం కదా. నిజంగా అది నిజమండి, నిజమే అండి. దేవుడు అక్కడ స్వతహాగా అంటున్నారు ఏంటంటే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా 1 యోహాను పత్రికలో అనుకుంటా, లోకమును జయించిన విజయము నా విశ్వాసమే. లోకమును జయించిన, చెప్పండి, లోకమును జయించిన విజయము నా విశ్వాసమే. నేను విక్టోరియస్ లైఫ్ జీవిస్తున్నా, నేను జయ జీవితం జీవిస్తున్నా. జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేతను. ప్రైజ్ ద లార్డ్. ఇది లిటరల్గా ఒక భక్తుని విషయంలో మనం చూస్తాం. స్టెఫెను అపోస్తుల ద్వారా అభిషేకించబడిన తర్వాత పరిచర్య స్టార్ట్ చేశారు. గొప్ప కార్యాలు, వండర్ఫుల్. ఒక్క మీటింగ్లోనే ప్రపంచాన్ని తలకిందులు చేసిండు స్టెఫెన్ గారు. 100 మీటింగ్లు కాదు, ఒక్కటే ఒక మీటింగ్. అక్కడున్న సమాజాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా షేక్ చేసిండు. అక్కడున్న ప్లేస్ని అంతటిని కూడా షేక్ చేసిండు స్టెఫెన్ గారు. అలాంటి భక్తుడు. ఆయన మాట్లాడిన విధం చూసి అందరూ ఆశ్చర్యపోయారు అక్కడ. అదే అపోస్తుల కార్యంలో అమ్మా 6వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. ఆ మాట చదువుకుందాం ఒకసారి వెళ్ళి. చదువమ్మా, 9th verse. ఓకే, అప్పుడు రైట్, లేదు 8వ వచనం పెట్టండి ఒకసారి. స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయిచూ ఉండెను. జయించిన వాళ్ళందరూ కూడా పనులు చేస్తూనే ఉంటారు, ఆగిపోరు, అలసిపోరు. ఓకే, నెక్స్ట్ వచనం. అప్పుడు లిబెర్తీనులదు అనబడిన సమాజములోను, ఓకే, కురేనీయుల ఒక సమాజము, ఇది ఇంకొక సమాజము, కురేనీయుల సమాజము, అలెక్సాంద్రియుల సమాజము, కిలికియా నుండి వచ్చిన, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించుచూ వచ్చిరి. గొడవకు వచ్చిరు. చెప్పాలంటే స్టెఫెన్ మీద గొడవకు వచ్చిరు మాట్లాడిన విధం చూసి. ఓకే, నెక్స్ట్ వచనం. మాటలాడుట యందు, ఓకే, అతడు అగపరిచిన జ్ఞానం. ప్రైజ్ ద లార్డ్. మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. సో మరి చీమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడవడిక చూసి జ్ఞానం సంపాదించుకొని ఉంది. సామెతలు 6:6లో. సోమరిలాగానే ఉంటాడు. కాకపోతే ఒకసారి మీరు చీమ గురించి ఆలోచించండి. చీమ ఇంత ఉంటుంది, ఇంతనే కదమ్మా. షుగర్ వేయండి ఇంట్లో,
తినే వస్తువు ఒకటి వేయండి, ఆ ఇంత చీమనే వచ్చి కొంచెం కొంచెం పట్టుకొని వెళ్తుంది, అందరిని తీసుకొని వస్తుంది. మనుషులే నేను బాగుపడితే చాలు, నా పొట్ట నిండితే చాలు అని అనుకుంటారు, కానీ చీమలు మంచివి. అన్ని చీమలు వస్తాయి, తీసుకెళ్తాయి. అవి వేసవి కాలంలో ఆహారం దాచిపెట్టుకుంటాయి, కోతకాలంలో ఆహారం దాచిపెట్టుకుంటాయి. మిగతా టైంలో వాటికి ఆహారానికి కొరత ఉండదు. సోమరి చీమల యుద్ధకి వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించుకొని ఉంది సామెతల్లో. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ తిరిగి వెళ్దాం, ఇప్పుడు వద్దులేండి ఆ టాపిక్, నెక్స్ట్ వీక్ మాట్లాడదాం మనము. మాట్లాడుట ఎందో అతడు అగపరిచిన జ్ఞానమును. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? ఎక్కడో బయట నుంచి సంపాదించుకున్నది కాదు, నీలో ఉన్నదే జ్ఞానం. నీలో జ్ఞానం ఉంది, నీలో టాలెంట్ ఉంది. టాలెంట్ లేకుండా నువ్వు లేవమ్మా, నాకు ఏం రాదండి అని అంటారేమో. ఏం రాకుండా ఎవ్వరూ లేరు భూమి మీద మనుషులు. అతడు అగ్గపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరే. నిన్నెవ్వరు ఎదిరించలేరు భూమి మీద. కరెక్ట్గా జీవిస్తే నువ్వు ఎవరికి భయపడిన అవసరం లేదు. వారు ఎదిరింపలేక ఏం చేశారు తెలుసా అండి? అబద్ధ సాక్షులను ఏర్పరచుకొని, మోషే ధర్మశాస్త్రం దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని అబద్ధ సాక్షులను తీసుకొని వచ్చి తీసుకెళ్ళినారు. ఆయన హాయిగా ఊరుకోలేదు. దేవుని గురించి చెప్తా ఉన్నారు. దేవుని గురించి మాట్లాడుతుంటే వీళ్ళందరూ పళ్ళు కొరికిరంట, అంటే చాలా కోపపడరంట, ఇంక నేను చంపేస్తాను రా బాబు అని. అప్పుడు మధ్యలో ఒక పాయింట్ మిస్ చేశా. ఏంటంటే వీళ్ళందరూ వచ్చి అబద్ధ సాక్షులను తీసుకొని వచ్చి ఈయన గురించి చాడీలు చెప్తా ఉంటే, చేసిన దానికి చాలా డిఫరెంట్గా చెప్తా ఉంటే, అక్కడ సభలో ఉన్న వాళ్ళందరూ స్టెఫెన్ చూసిరంట. స్టెఫెన్ మొహం ఎలా ఉంది తెలుసా? దేవదూతల మొహం వలె వారికి కనబడేను. ప్రైజ్ ద లార్డ్. ఎవరు ఎటుపోతే మనకేంటి, మనం దేవదూతలం, దేవుని మహిమ అయి ఉన్నాము భూమి మీద మనం. అరే నన్ను తిడుతున్నారు, లేనిపోని బాధలు పెడుతున్నారు, దేవుని పని చేస్తే నన్ను తిట్టేస్తున్నారండి అని బిక్కుమొహం పెట్టలేదండి. అక్కడ ఏడవలేదు, కృంగిపోలేదు. ఆయన ఎలా ఉండు తెలుసా? నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ప్రైజ్ ద లార్డ్. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నేను గొప్పదానిని. నేను ప్రకటించే వాక్యం విశ్వాస వాక్యం. ప్రైజ్ ద లార్డ్. ఆ వాక్యాన్ని ప్రకటించే పాదములు సుందరమైనవి. థ్యాంక్ యూ జీసస్. అలాంటి సుందరమైన పాదాల కిందనే సమస్తమును ఉన్నవి. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా నా కాళ్ళ కింద ఉంది. అంటే సంఘం కాళ్ళ కింద దేవుడు పెట్టడం జరిగింది. ఆయన ప్రకటిస్తూ ఉండి రాళ్ళు రువుతా ఉంటే ఆకాశము తెరవబడడం, పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు ఆసీనుడై ఉండడం చూసిండంట స్టెఫెను. మీరేం చూస్తున్నారండి? నేను తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నా అని అంటున్నారు కదా, మీరు అవన్నీ చూడగలుగుతున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. వాక్యంలో ఉంది, ద్వితీయోపదేశ కాండంలో, జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పెట్టా. చాయిస్ మీది. ఏంటి? ఇరుకు మార్గాన వెళ్తారా, విశాల మార్గంలో వెళ్తారా? జీవాన్ని కోరుకుంటారా, మరణాన్ని కోరుకుంటారా? అది మీ ఇష్టం, స్వేచ్ఛనిచ్చా మీకు అని దేవుడు చెప్తూ తనకి ఏమి ఇష్టమో కూడా అది కూడా చెప్పిండు. అంతవరకు మనం చదువు వదిలేస్తాం. అమ్మో దేవుడు దయగలవాడు, ఏదైనా క్షమిస్తాడండి, నేను అడిగితే ఏదైనా ఇస్తాడు అని అనుకుంటాం. కానీ దేవునికి ఏం కావాలో కూడా అక్కడ రాయబడి ఉంది. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు, నీ సంతానమును బ్రతుకుచు ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి అంటే విని, దేవుని ఎలా ప్రేమిస్తాము అంటే దేవుని వాక్యాన్ని గైకొంటే దేవుని ప్రేమించినట్లు. ఓకే, చదువు. ఆయన వాక్యమును విని, ఓకే, ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. మీరు జీవాన్ని కోరుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఆయన జీవాత్మయే ఉన్నాడు. ఆ జీవాత్మ అయిన పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు. నేను చెప్పా కదా, దేవుడు
మళ్ళీ వెళ్దాం, మత్తయి సువార్తకి వెళ్దాము, 7వ అధ్యాయానికి వెళ్దాము. అదొక్క విషయం చూసుకొని మనం ముగించుకుందాము. రైట్, లేచిలో పడదామా ఒక నిమిషం అందరము. థ్యాంక్ యూ జీసస్. మత్తయి సువార్త 7వ అధ్యాయము. రైట్, చదువమ్మా 13వ వచనం. ద్వారమున ప్రవేశించుడి, ఓకే, నాశనముకు పోవు ద్వారము వెడల్పును. ఓకే, దానిలోనే ఆయన మనస్సును బయలుపరచడం జరిగింది. ఏంటంటే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. అనేకుల్లో ఒక్కరిలాగా ఉండొద్దు, మనము ఒక్కరిలాగానే ఉండాలి దేవుని కోసం. అందరూ చూసి అయ్యా ప్రవక్త ఎత్తబడుతున్నాడు, ఇంకా ఆయన ఎప్పుడు ఎక్కడ మాయమవుతాడో ఎక్కడ ప్రత్యక్షమవుతాడో తెలియదు, నువ్వెందుకు వెళ్తున్నావు బాబు అని అంటే, మీ మాట నేను వినను, నేను మాత్రం వెళ్తా. ఎందుకు? ఆయనలో ఉన్నది నాకు తెలుసు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. వాక్యం ఏంటో నాకు తెలుసు, నేను మీ మాట వినను. కొంతమంది వచ్చి ఉచిత సలహాలు చెప్తా ఉంటారు మీకు, ఇట్లా చేయొద్దు, అలా చేయొద్దు, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, చీపురు మూలకు పెట్టకూడదు, ఓకే, డోర్ ముందు పెట్టాలి చీపురు, ఇంట్లోకి ఏవి రావు. ఉచిత సలహాలు చాలా చెప్తారు. మీరు అనండి వెంటనే, బైబిల్లో ఎక్కడుందండి, ఏ అధ్యాయము ఏ వచనంలో ఉంది? నిజంగా బైబిల్లో ఉంటే నేను తీసుకొచ్చి నా చీపురు మూలకే పెట్టను, ఓకే, ఎక్కడో దాచిపెడతా, లేదంటే ఆ డోర్ ముందు వేస్తా. నిజంగా వాక్యంలో ఉందా, దేవుడు చెప్పిండా అని అడగండి. చీపురు వేస్తే, డోర్ దగ్గర వేస్తే దయ్యాలు లోపలికి రావని ఇక్కడ లేదండి, ఇంకా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకు? మీరు నమ్ముతారు కాబట్టి, భయపడతారు కాబట్టి. భయపడతారు, భయమే మిమ్మల్ని చంపేస్తుంది. కానీ దేవునికి స్తోత్రం, ఆ భయం నుండి మనల్ని దేవుడు విడిపించాడండి. ఆ భయంలో లేం మనము. మనిషి చెప్పే ప్రతి భయంలో నుంచి వచ్చే మాటలు మీరు అనుసరించకండి. భయపడాలి, నీ దగ్గరకు వచ్చి వాక్యం కాకుండా వేరే విషయాలు మాట్లాడాలంటే భయపడాలని. అమ్మో ఆమె దగ్గరకా, ఆమె వాక్యం తప్పించి ఆమెకు జీవితం లేదు అనే సాక్ష్యం నీకు రావాలి. ప్రైజ్ ద లార్డ్. అలా బ్రతకడం చాలా ఈజీ. అక్కడ ఉంది, దాని ద్వారా ప్రవేశించి వారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. నేను అంటున్నా, సంకుచితం లేదండి అక్కడ, ఏం సంకుచితం లేదు. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. ఎంత ఎంజాయ్ చేయొచ్చు తెలుసా, చాలా ఎంజాయ్ చేయొచ్చు. మనం వెళ్తున్నప్పుడు ఆ దారిలో చాలా మంది మీకు కనిపిస్తారు. నేను ఒక్కడనే ప్రభువా అంటే, నేను శేషాన్ని దాచిపెట్టిన అన్నాడు దేవుడు. నీలాగా నాలాగా వాక్యం ప్రకారం ఉన్న వాళ్ళందరినీ దేవుడు పిలవబోతున్నాడు. దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు. మనం అందరం ఎత్తబడుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. అలాంటి వాళ్ళు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. మనం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి, నేను జయించిన దాన్ని, నేను ఓడిపోలేదు, ఏ విషయంలో కూడా ఓడిపోను, అన్ని విషయాల్లో జయ జీవితమే జీవిస్తున్నా. విక్టోరియస్ లైఫ్ ఉంది నాకు. నేను చాలా స్ట్రాంగ్ ఉన్నా. నా జీవితం స్ట్రాంగ్గా ఉంది, నా కుటుంబం స్ట్రాంగ్గా ఉంది, నా సంఘం స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే బండ మీద కట్టబడ్డా కాబట్టి, వాక్యం మీద కట్టబడ్డా కాబట్టి. థ్యాంక్ యూ జీసస్. ఓరిఖేరే మేరే సఖరందరలా మరసత రొఖరొందరలో మరసత అల్ఫ్రదీసరందరలా మర సఖేందరలే మేరే సఖర మరసత రొఖరొందరలో మర సఖర మరసత లిబ్రియోన్ దోఖరో మర సఖర మరసత రిఖెరందరలే మేరే సఖర మరసత అల్ఫ్రదీసరందరలా మర సఖ ఓరిఖెరే మేరే సఖరందరలా మర సఖర మరో సథ అఖయందరలా మర సఖ. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి స్తోత్రం వందనాలు ప్రభువా. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి అయిన తండ్రి స్తోత్రం వందనాలు. థ్యాంక్ యూ జీసస్. తండ్రి స్తోత్రం. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. నాలో ఉన్న పరిశుద్ధాత్ముడా వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. నేను జయ జీవితం జీవిస్తున్నాను, నేను పలుకుతున్నాను ప్రభువా.
థ్యాంక్ యూ జీసస్. అనేకులకు ఆశీర్వాదకరంగానే మేమున్నాము. అందును బట్టి సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ. కూర్చుందామండి అందరం.